హే గైస్, చెప్పి హియర్ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే చేద్దాము. సో ఇదేంటంటే మనం ఇమేజెస్ వెనకాల మనం డేటాని స్టోర్ చేయడం గురించి ఇది. సో మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ని తీసుకొని దాని వెనకాల మనం మనకు కావాల్సిన డేటాని స్టోర్ చేసి వేరే వాళ్ళకి సెండ్ చేసినట్లయితే వాళ్ళు ఆ ఇమేజ్ని రిసీవ్ చేసుకొని దాంట్లో ఉన్న డేటాని పైథాన్ ద్వారా రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం డేటాని సెండ్ చేసినప్పుడు కూడా పైథాన్ యూజ్ చేస్తాం. సో బోత్ ఎండ్లో మనకి పైథాన్ ఉంటుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా మనం ఒక ఇమేజ్ని అయితే తీసుకొని దాని వెనకాల మనం డేటాని సెండ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది ఒక లోటస్. సో దీని వెనకాల మనం డేటాని సెండ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్ మనం దీనికి మనం ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇమేజ్లో మనం సెండ్ చేయాలంటే ఇమేజ్ అనేది బైట్ ఫార్మాట్స్లో ఉంటుంది. సో మీడియా ఫైల్స్ అన్నీ కూడా బైట్స్లోనే వస్తాయి మనకి. సో విత్ ఓపెన్. సో మన ఇమేజ్ ఏదైతే అది అక్కడ మనం తీసుకుంది లోటస్ కాబట్టి jpg ఫైల్ అది. సో జేపీజీ సో ఆల్రెడీ ఇమేజ్లో డేటా ఉంటుంది, అంటే పిక్సెల్ ఫార్మాట్లో డేటా ఉంటుంది. సో మనం దాన్ని కదిలించకూడదు, దాన్ని కదిలిస్తే ఇమేజ్ కరెక్ట్ అయిపోద్ది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఉన్న డేటాకి యాడ్ చేస్తాం, యాడ్ బైనరీస్ అనమాట. ఓకేనా? సో ఏబి అంటే యాడ్ బైనరీ. ఓకే, అపెండ్ మెథడ్కి సంబంధించింది అది, యాజ్ ఎఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డేటాని యాడ్ చేయాలి. అవునా? ఎఫ్ డాట్ రైట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో డేటాని యాడ్ చేయడం కోసం రైట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి హలో దిస్ ఈస్ జేపీ అని ఇస్తున్నాను. ఓకే, మీకు కావాల్సిన డేటా మీరు సెండ్ చేయొచ్చు. అండ్ ఎఫ్ డాట్ క్లోజ్. ఓకే, సో మనం మామూలుగా మనం ఫైల్ ఫార్మాట్స్ యూజ్ చేసినట్టే. సో ఇప్పుడు ఈ ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి మనం గమనిద్దాం డేటా రిటర్న్ అవుతుందో లేదనేది. సో ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఎర్రర్కి సంబంధించి ఏంటంటే ఇది మనం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అపెండ్లో బైనరీని సెండ్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ని సెండ్ చేస్తున్నాం. అవునా? సో ఇక్కడ చేంజ్ చేయాల్సింది వచ్చేసి బైనరీ. సో బి అని పెట్టండి, సో దట్ మనకి బైనరీ మోడ్లోకి వెళ్తాయి. ఆ స్ట్రింగ్ అంతా కూడా బైనరీ స్ట్రింగ్లోకి వెళ్తుంది. ఓకే, అంటే బైట్స్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫైల్ని రన్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఇప్పుడు మనం మరలా ఈ ఇమేజ్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇమేజెస్లో మనకి ఎలాంటి చేంజ్ అయితే ఉండదు ఇక్కడ ఇమేజ్లో మాత్రం, బట్ దీని వెనకాల డేటా ఉంటుంది. సో ఆ డేటాను మనం ఎలా రేట్ చేస్తామంటే దానికి సంబంధించి మనం ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో మామూలుగా ఒక వ్యక్తి మనం ఈ ఇమేజ్ని సెండ్ చేసినట్లయితే వాళ్ళకి ఏం అర్థం కాదు ఈ ఇమేజ్లో ఏముంది అనేది. బట్ మీరు వాళ్ళకి చెప్పి పైథాన్ ప్రోగ్రామ్ ఈ కోడ్ కానీ ఎగ్జిక్యూట్ చేపిస్తే దాని వెనకాల ఉన్న డేటా అనేది వాళ్ళు రీడ్ చేయగలరు. ఓకే, సో సేమ్ మనం జేపీజీ ఇమేజ్ని రీడ్ చేయాల్సి ఉంటుంది. సో రీడ్ కాబట్టి రీడ్ బైనరీ మోడ్. ఓకే, యాజ్ ఎఫ్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం డేటా ఈక్వల్ టు రీడ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రీడ్ మెథడ్ కామనే, బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం యాడ్ చేసిన స్ట్రింగ్ అనేది ఒక పాయింట్ సమ్ పాయింట్ నుంచి అది యాడ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఇమేజ్లో ఆల్రెడీ పిక్సెల్ డేటా ఉంటుంది కదా. సో ఆ పిక్సెల్ డేటాలో మనకి ఒక సమ్ పాయింట్ నుంచి మనం సెండ్ చేసిన డేటా అనేది యాడ్ అవుతుంది. సో ఆ ఇండెక్స్ నుంచి మనం రీడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇండెక్స్ ఈక్వల్ టు డేటా డాట్ ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ బైట్స్ డాట్ హెక్స్ ఫ్రమ్ హెక్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఒక కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో FFD9. ఓకే, సో ఈ ఇండెక్స్ నుంచి మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి మనం అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇండెక్స్ తర్వాత ఒక స్పేస్ ఉంటుంది, స్పేస్ తర్వాత నుంచి మనకి యాడ్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ +2 అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఎఫ్ డాట్ సీక్ ఈ మెథడ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆ డేటాని సెర్చ్ చేయడం కోసం సీక్ మెథడ్ని ఎఫ్ డాట్ సీక్ లోపల మనం ఆ ఇండెక్స్ +2ని సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, +2. ఓకే, సో ఫైనల్గా మనం ఈ డేటాని ప్రింట్ చేసామంటే ఎఫ్ డాట్ రీడ్ మెథడ్ని యూజ్ చేసి, సో దట్ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఇక్కడ ఒక బ్రాకెట్ మిస్ అయింది. సో ఇప్పుడు మనకి ఈ డేటా మనం ఏదైతే సెండ్ చేసామో ఈ బైనరీ మోడ్లో ఉంది కదా, సో ఈ డేటా అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో చూడండి, సో ఇక్కడ బి అనేది యాడ్ అవుతూ వస్తుంది ఎందుకంటే మనం బైనరీలో యాడ్ చేస్తాం కాబట్టి. దీన్ని మీరు కావాలంటే డీకోడ్ మెథడ్ని యూజ్ చేసుకొని UTF-8, సో దీన్ని యూజ్ చేసుకుంటే మీకు ఆ బైట్ మోడ్లో ఉంది మీకు స్ట్రింగ్ ఫార్మాట్లోకి వస్తుంది అనమాట. సో ఇది చూడండి. ఓకే, ఈ విధంగా మనం ఇమేజెస్ లోపల సీక్రెట్గా మనం డేటాని సెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోస్ని షేర్ చేయండి.
అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.